అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం తాత్కాలికంగా మూసివేయబడింది. సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత రేపు ఉదయం 7:30 గంటలకు భక్తులకు తిరిగి దర్శనం అందిస్తామని అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లా పోలవరం మండలంలో భారీ మోసం బయటపడింది. మురుముల్ల గ్రామానికి చెందిన చిట్టీల వ్యాపారి వీరశంకర్రావు సుమారు 40 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. చిట్టీల పేరుతో వందలాది మంది వద్ద నుండి డబ్బులు మోసాలు చేసి వసూలు చేసి మాయమైనట్లు బాధితులు తెలిపారు. దీంతో బాధితులు ఎమ్మెల్యే సుబ్బరాజును కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం తాత్కాలికంగా మూసివేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. జనగాం జిల్లా గురుకుల కళాశాలలో మందుబాబులు హల్చల్ సృష్టించారు. బచ్చన్నపేటలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే కళాశాలలో ఒక వ్యక్తి బీర్ బాటిల్తో లోపలికి ప్రవేశించాడు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఇది అధికారుల పర్యవేక్షణ లోపమేనని వారు వాపోతున్నారు. దీంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపనవాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి మేడారం వచ్చిన యువకుడు వాగులోకి దిగిన సమయంలో ప్రఖ్యాతిఖ్యాతంగా ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పరిసరాలలో మరోసారి వీధి కుక్కల అరాచకం మారాయి. కుతుబుల్లాపూర్ బేరంపేట గ్రామంలో భవిష్య అనే చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఆరు బయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా దాడికి దిగిన కుక్క చిన్నారిని తీవ్రంగా గాయపరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు భవిష్యను మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళనాడు భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. సాయిబాబా మహాసమాధి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శతవర్ష ప్రేమజ్యోతి పేరుతో నిర్వహించిన గానా కచేరీ అందరినీ ఆకట్టుకుంది. తమిళ జానపద గీతాలు ఆలపించిన విద్యార్థులు భక్తులను మంత్రముగ్ధులను చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తిరుమల కళ్యాణ మండపంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ కరాటే మాస్టర్ కొప్పుల నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాజ్పేటలో గణేష్ ఉత్సవాల్లో లడ్డూ ప్రసాదం రికార్డు ధరకు వేలం పోయింది. మార్కెట్ వినాయకుడి లడ్డు స్థానిక మొబైల్ షాప్ యాజమాని శ్రీమాకుర్తి దిచేంద్ర 2 లక్షలకు కైవసం చేసుకున్నారు. 17 అడుగుల విగ్రహంతో 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ఉత్సవాల అనంతరం ఊరేగింపుతో గంగమ్మ నదిలో గణేశుడిని నిమజ్జనం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవంకు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ ఉత్సవంలో ఎంపీ కేశినేని చిన్ని, నటులు బెల్లంకొండ శ్రీనివాస్, దివి, సంయుక్త మీనన్, అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ఈ వేడుకలు విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచిర్లపల్లిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చెలరేగాయి. పరిటాల గ్రామంలో వినాయక ఊరేగింపులో ఘర్షణ జరిగింది. దళితులపై పోలీసులు ఏకపక్ష చర్యలకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. 7 మంది దళితులపై అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని నేతలు ఆరోపించారు. విజయనగరం జిల్లా జామి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరికిపాలెం వద్ద 2 బైకులపై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల ఎస్వి కాలనీలో 8 సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన మురికి నీటితో దోమలు, తోకపురుగులు పెరిగి డెంగ్యూ జ్వరం కేసులు కూడా ఎక్కువవుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో బాధితులు ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా బాస్రాలో చంద్రగ్రహణం కారణంగా సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మధ్యాహ్నం 1 గంటలకు మూసివేశారు. రేపు ఉదయం 4 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకొని మహా సంప్రోక్షణ, నిత్యాభిషేకం, మహాహారతి తరువాత భక్తులకు సేవలు ప్రారంభిస్తారు అని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తండ్రిని హత్య చేసిన కుమారుడిని డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 3న బీరయ్య తండ్రి బాలయ్యను కర్రతో కొట్టి హత్య చేశాడు. బీరయ్య సహకారితో కూడిన అంజిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి కారు, బైక్, యాక్సెల్ బ్లేడు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.